హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? నాకు ఫ్రీక్వెంట్గా 4 డేస్ బట్టి వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తూనే ఉన్నారు కదా. మీరు రాజస్థాన్లో ఉంటున్నారు కదా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది, బట్ 2 డేస్ బ్యాక్ అయితే మరి ఘోరంగా ఉందన్నమాట. అండ్ మేముండే ఏరియాలో కూడా డ్రోన్స్ అనేవి వచ్చాయన్నమాట. బట్ దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతుంది అని చెప్పారో అప్పటి నుండి జనాలు కూడా చాలా భయంగానే ఉన్నారు. అండ్ కొన్ని రోజులకు కావాల్సిన సరుకులు కూడా ముందుగానే తెచ్చేసుకుని అయితే పెట్టేసుకున్నారు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ కాబట్టి ఎవరికి వాళ్ళు ట్యాంకర్స్ కూడా వేయించేసుకొని ముందుగానే స్టోర్ చేసుకొని ఉంచుకున్నారనమాట. అండ్ 2 డేస్ కూడా సిటీ మొత్తం బ్లాక్అవుట్ అనమాట. మొత్తం ఒక్క లైట్ కూడా వెలగకుండా మొత్తం చీకటిగానే ఉండింది. అండ్ 2 డేస్ కూడా చాలా భయపడ్డాము. అసలు ఉంటామో ఉండమో కూడా చెప్పలేని సిచ్యువేషన్. సరే ఇంటికి వచ్చేద్దాము అనుకున్నా సరే ట్రైన్స్ లేవు, బస్సెస్ లేవు, అన్నీ క్యాన్సిల్ అయితే అయిపోయాయి. ఇంకేదో విధంగా వద్దాము అనుకునే టైంకి ఇంకా యుద్ధం అనేది ఆగింది అని అయితే చెప్పారు. అప్పుడు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. అండ్ ఎవరైతే మా గురించి కాల్స్ మెసేజెస్ చేసి మా యోగక్షేమాలు తెలుసుకొని మాకు ధైర్యం ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తాను.